మేడం, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఓ పక్క అంటే ప్రతి జిల్లాలో నారా లోకేష్ తిరిగిన పాదయాత్ర, యువగళం పాదయాత్రలు ప్రతి చోట ఫెయిల్యూర్. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని ఎండగడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఒక్కటే కడుపు నిండిన వాళ్ళకి తెలుస్తుందిగా నిజంగా ఆయన అన్నం పెడుతున్నాడో లేదో అనేది. ఇక పక్కన ఉన్నవాడు నువ్వేం పెట్టట్లేదు, ఓ పక్క ఈయన తింటున్నాడు, ఓ పక్క ఆయన పెడుతున్నాడు, రెండు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇంకో ఈర్ష్యతోనో ద్వేషంతోనో మాట్లాడేటువంటి వాళ్ళు అబ్బాయి అసలు ఆయన పెట్టలేదు, ఈయన తినలేదు అని అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారుడికి తెలుసు తానేం తింటున్నాడో, ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి తెలుసు తానేమి ఇస్తున్నారు అనేది. అందువల్ల దుగ్ధతో ఈర్ష్యతో వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఈ పచ్చ మీడియా అంతా. ఈరోజు కాదు, ఆ రోజు ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా ఇదే వీళ్ళకి నచ్చని ప్రభుత్వం ఉంటే ఏ విధంగా బురద జల్లుతారనడానికి నేను ప్రత్యక్ష సాక్షినేగా. నేను ఎదుర్కొన్నానుగా ఈ బాధలన్నీ కూడా. అలాగే మా ఆయన అయితే ఇక ప్రాణాలే కోల్పోయారు వీళ్ళ దాటికి. ఆ విధంగా అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ మీద కూడా అదే విధంగా వాళ్ళు కక్ష సాధింపు చర్యతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలన్నీ రాస్తున్నారు. ఎన్ని రాసినా ఏం రాసుకున్నా 2019లో ఏమైనా చంద్రబాబు నాయుడు గెలిపించగలిగారా? లేదు కదా. అందువల్ల ఈ వీళ్ళ రాతలు అట్లాగే ఉంటాయి, ప్రజలు వేరుగానే ఆలోచిస్తుంటారు. అదేవిధంగా మీరు అంటే ఎన్టీ రామారావు ఒక సతీమణిగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు స్టార్టింగ్ నిరుపేదలకు 1 రూపీస్కే కేజీ బియ్యం అందించారు, 2 రూపీస్కే కేజీ బియ్యం. అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగం, అలాంటి ఎన్నో కార్యక్రమాలు తెచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయికి నిలిచిపోయాడు. అంటే అలాంటి పథకాలు అమలు పరచమని కానీ ఏదైనా మీరు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు ఏమి చేయని వాళ్ళకైతే మనం సలహాలు సూచనలు చెప్పాలి. అంతకంటే ఎక్కువ చేస్తున్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఏదో పాట కూడా ఉంది కదా, ఓనమాలు నేర్పాలని అనుకున్నాను కానీ అంతకంతకు ఎదిగి నిన్ను చూస్తున్నాను అన్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అదే పాట గుర్తొస్తూ ఉంటుంది. ఆ రోజు ఏదో మరి సినిమా తెలియదు కానీ పాట విన్నాను. 2 రూపాయల కిలో బియ్యం అనేది ఆ రోజు అప్పుడున్న పరిస్థితికి అవసరం. అయినా ఆ పథకం ఎక్కడ నాగిందా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతూనే ఉంది కదా. చక్కటి అందులో ఇంకా తెల్లటి మసూరు బియ్యం, సన్న మసూరు బియ్యం అందజేస్తూ ఉన్నారు లబ్ధిదారులకి, కార్డు హోల్డర్స్కి. అదే మరి అది ఎక్కడ ఆగలేదు. కానీ ఆ రోజు అది బిగినింగ్ కనుక అది చాలా గొప్పగా అప్పటికి అందుకే శాశ్వతంగా మిగిలిపోయింది మనకి. ప్రథమంగా ఎవరైనా ఏదైనా తీసుకొస్తే కొత్త పథకం అది ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్యశ్రీ పథకం అంతకుముందు ఎవరూ చేయలేదు అది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, ఈ 2 పథకాలు ఎంత శాశ్వతంగా మిగిలిపోయినాయి. ఈరోజు ఆ 2 పథకాలు కూడా ఈ రాష్ట్రంలో అమలు అవుతూ ఉన్నాయి. అసలు ఇంకేం చెప్పాలి అబ్బాయికి? ఆ అబ్బాయి అందరికీ చెప్పకుండా చేసి చూపిస్తూ ఉన్నాడు కదా. ఎంతమందికి నిజమైన లబ్ధిదారులందరికీ అన్నిటినీ మించి ఎన్ని లక్షల ఇళ్ళు కట్టిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేసినటువంటి ఏది అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే చెప్పాలి అంటే వాళ్ళిద్దరి ఆదర్శంలోనే అదే బాటలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మేడం, ఒక పక్క తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, వేరే టీడీపీ నాయకులు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికని ఒక పక్క ప్రచారము, అదేవిధంగా ఇది రౌడీ రాజ్యము, రాజారెడ్డి రాజ్యం అని విపరీతంగా ప్రచారం అయితే జరుగుతుంది. దాని మీద మీ కామెంట్? ఇప్పుడు అధికారం కోల్పోయిన వాడు ఇక అధికారం రాదని నిర్ణయం చేసుకునేటువంటి వాడు కడుపు మంట ఎలా ఉంటుందో చూస్తున్నాం ఆ మాటల ద్వారా. అంతకుమించి ఇంకేం లేదు. ఒక దుగ్ధ, ఒక ఈర్ష్య, జగన్మోహన్ రెడ్డిని గెలవలేమనేటువంటి ద్వేషం, ఇన్ని భావాలతో ఇక నోటికి ఏదొస్తే అది తిడతా ఉన్నారు. అందువల్ల బట్ ప్రాక్టికల్ ఈజ్ ప్రాక్టికల్గా ఎలా ఉందనేది ప్రభుత్వం పరిపాలన అది చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఎక్కడన్నా ఏదైనా జరిగినా కూడా నేరాలు వెంటనే అరెస్ట్ చేసి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ ప్రభుత్వం అసలు ఎవరి పట్ల కూడా సొంత పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ ఎవరైనా సరే వాళ్ళని పూర్తిగా అదుపులో తీసుకుంటూ ఉన్నారు, నేర ప్రవృత్తిని అరికడతా ఉన్నారు. అలాగే మహిళలకు కూడా ఇందాక మీరు అన్నారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనేది.
అది గతంలో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన చట్టం, అది మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనేది పార్లమెంట్లో వచ్చినటువంటి బిల్లు. ఆ చట్టాన్ని ఎన్టీఆర్ గారు అమలు చేశారు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ అదే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎందుకు అమలు కాలేదు కదా. మళ్ళీ నిన్న ఏదో ఆ చట్టాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో అనుకుంటాను నేను. అది అట్లా అన్నమాట. అది ప్రభుత్వాలను బట్టి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా ఆ చట్టం ఉంది, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనేది. అది ఆడపిల్లలు లీగల్గా పోరాడవచ్చు. మేడం, ఒకటి మీరు ఎన్టీ రామారావు గారి సతీమణి అయిన తర్వాత కుటుంబంలో కేవలం చంద్రబాబు నాయుడు కుటుంబం వరకు మీకు దూరం అయ్యారా, లేదంటే ఆ కుటుంబంలో ఎన్టీ రామారావు సంతానం మీతో బాగున్నారు మేడం? అవన్నీ ఎందుకయ్యా, పాత కథలన్నీ ఎందుకు, ప్రజెంట్ పాలిటిక్స్ మాట్లాడు. ఈ ముందులో అది అందరికీ తెలిసినటువంటి సంగతే. ఇంకోటి మేడం, ఇప్పుడు జగన్ పడుతున్న ఇబ్బందులు, జగన్ని ఈ కేసులు ఇరికించడం మొత్తం ఆర్జీవి ఒక సినిమా తీస్తున్నారు, దాని మీద మీరు ఏం కామెంట్? లేదు, వాస్తవాలు. ఇప్పుడు ఆర్జీవి నా గురించి కూడా తీశారు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. ఎన్ని వాస్తవాలు ఆయన బయటికి చెప్పారు కనుకనే ప్రజలు చాలామంది రియలైజ్ అయ్యారు. అప్పటి వరకు అసలు ఏం జరిగిందో ఏంటనేది అర్థం కాని అంశం. కానీ ఆరగట్టి సోనియా గాంధీ తన మాట వినలేదని చెప్పి వైఎస్ కుటుంబాన్నే అసలు రాజకీయాలకు దూరం చేయాలని ఒక కక్ష ధోరణితో చంద్రబాబు నాయుడు చేయగలిపాడు. అందరూ కలిసి ఒక్క ఉత్తరంతోనే ఒక మనిషిని ఎలా అరెస్ట్ చేస్తారు చెప్పండి. అసలు పెద్ద పెద్ద ఆధారాలతో సహా కేసులు కోర్టులో పెడితేనేమో వాటినేమో కొట్టేయించుకుంటుండ్రి. ఒక మంత్రి లెటర్ రాస్తే దాన్ని సుమోటాగా తీసుకొని వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి 3 నెలలే ఉంచాల్సిన నాయకుడిని 16 నెలలు ఉంచారు. మరి ఇదంతా రాజకీయ కుట్రలే కదా. అందువల్ల ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ నిజాలేంటనేది అతను తీయగలడు, చాలా సమర్థుడు, గట్స్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన. ఈ సినిమాలో మీకు సంబంధించిన ఏమైనా పాత్ర ఇది నథింగ్ ఇందులో నాకు సంబంధం ఏమీ లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫ్యామిలీకి సంబంధించిన అంశం అంతే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము, ప్రధాన నాధ్యేయము వైఎస్ఆర్సీపీని ఓడించడము, జగన్ని ఓడించడం అంటున్నారు, దాన్ని మీరేమంటారు? ఆయన 14 ఏళ్ళు ఆయన పార్టీ పెట్టి 14తోనే గెలవలేకపోతున్నాడు. ఇలాంటి కామెడీ కాలేవు. తన గెలవు మన ముందు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోదాము. ఓకే, లాస్ట్ మనం 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? ఎన్ని సీట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? గెలుస్తుంది అనే మాట పక్కన పెట్టేద్దాం. గెలుస్తుంది, ఇక తిరుగులేదు అతని నాయకత్వానికి. ఎన్ని సీట్లు 175 అని ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. అందువల్ల తప్పనిసరిగా అది రీచ్ అవుతామని నాకైతే నమ్మకం ఉంది. ఎన్టీఆర్ గారు ఆ రోజు కూడా అదే అంత ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఏంటంటే అది ప్రజల మీద నమ్మకం. ఇక్కడ తన మీద కంటే కూడా ప్రజలను ఆయన అంతగా నమ్ముతున్నారనేది మనం విశ్వసించాలి. చాలా అద్భుతమైనటువంటి మెజారిటీతోనే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వైకాపా గెలవబోతోంది, షూర్. ఇది పరిస్థితి. 2024లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఎందుకంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక విశ్వాసం అనేది ఉందని కూడా లక్ష్మీపార్వతి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV, నెల్లూరు.